హాయ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఆ దేశ ప్రభుత్వం షట్ డౌన్ అయింది. బడ్జెట్కు కాంగ్రెస్ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. దీనివల్ల పలు ప్రభుత్వ విభాగాలు ఆగిపోతాయి. అసలు షట్ డౌన్ అంటే ఏంటి? దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇలాంటి అంశాలను ఈ స్టోరీలో చూద్దాం. ఇవాల్టి నుంచి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య బడ్జెట్ బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ట్రంప్ సర్కార్ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. 7 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ను ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రిలోపు 2 ఫైనాన్స్ బిల్లులను కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంది. అయితే రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అర్ధరాత్రి నుంచి షట్ డౌన్ మొదలైంది. సెనేట్లో రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన వ్యయ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమోదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఆరోగ్య సంరక్షణకు విధించిన కోతలను రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే డెమోక్రాట్ల డిమాండ్లకు అంగీకరించేది లేదని రిపబ్లికన్లు స్పష్టం చేశారు. నవంబర్ 21 వరకు తాత్కాలికంగా నిధులు మంజూరు చేస్తామన్న వారి ప్రతిపాదనను కూడా డెమోక్రాట్లు తిరస్కరించారు. దీంతో షట్ డౌన్ తప్పలేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అమెరికాలో షట్ డౌన్ విధానం ఉంది. అసలు షట్ డౌన్ అంటే ఏంటి? ప్రతి దేశం తన లావాదేవీలను అంటే బడ్జెట్ను ప్రతి ఏటా చట్టసభల ముందు ఉంచుతుంది. చట్టసభలు ఆ బడ్జెట్కు ఆమోదం తెలిపితే ప్రభుత్వం సాఫీగా నడుస్తుంది. అమెరికా ప్రభుత్వం కూడా ప్రతి ఏటా అక్టోబర్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటుంది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రిలోపు ఈ బడ్జెట్కు కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ఆమోదించకపోతే చాలా సర్వీసులు ఆగిపోతాయి. సైన్యం, పోలీసులు, సరిహద్దు విభాగాలు తప్ప మిగిలిన విభాగాలన్నీ దాదాపు స్తంభిస్తాయి. ఇప్పటి వరకు 20 సార్లు అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు 35 రోజుల పాటు షట్ డౌన్ కొనసాగింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ అధికారంలో ఉండగానే షట్ డౌన్ అయింది. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయితే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్య విభాగాలన్నీ పనిచేయడం మానేస్తాయి. షట్ డౌన్ వల్ల దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పని మానేసి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ జీతాలు ఆలస్యం అవుతాయి. నేషనల్ పార్కులు మూసేస్తారు. పన్నుల వసూళ్లు జరగవు. దీంతో నిధుల కొరత ఏర్పడుతుంది. FDA కూడా ఆహారం, మందులు చెక్ చేయకుండా ఆపేస్తుంది. షట్ డౌన్ వల్ల రోజుకు $10 బిలియన్ నష్టం జరుగుతుందని అంచనా. స్టాక్ మార్కెట్లు నష్టపోతాయి. సామాన్యులకు లోన్లు, గ్రాంట్లు ఆలస్యమవుతాయి. షట్ డౌన్ వల్ల పేదలు, వృద్ధులు ఇబ్బందులు పడతారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ సర్వీసులు మాత్రం కొనసాగుతాయి. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లాంటి వ్యవస్థలు పనిచేస్తాయి. షట్ డౌన్ అనగానే అమెరికన్లు వణికిపోతున్నారు. ఇది ఎప్పుడు ముగుస్తుందోనని ఆరా తీస్తున్నారు. షట్ డౌన్ నుంచి అమెరికా ప్రభుత్వం బయటపడాలంటే బడ్జెట్ బిల్లును కాంగ్రెస్ ఆమోదించడం ఒక్కటే మార్గం. ఈ బిల్లుకు అనుకూలంగా సెనేట్లో 60 మంది ఓటేయాలి. కానీ రిపబ్లికన్లకు 7 ఓట్లు తక్కువగా ఉన్నాయి. బిల్లు పాస్ అవ్వాలంటే రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరాలి. బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో కోతలను తగ్గించగలిగితే డెమోక్రాట్లు మెత్తబడే అవకాశం ఉంది. అప్పుడు బిల్లుకు ఆమోదం లభించవచ్చు. అయితే ట్రంప్ ప్రభుత్వం డెమోక్రాట్లతో చర్చలు జరిపి వాళ్లను ఒప్పించాల్సి ఉంటుంది. కానీ అందుకు రిపబ్లికన్లు సుముఖంగా లేరు. షట్ డౌన్ సుదీర్ఘకాలం కొనసాగితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అమెరికాలో షట్ డౌన్లు కొత్త కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. 1976 నుంచి ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం 20 సార్లు షట్ డౌన్ అయింది. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2018-19లో 35 రోజుల పాటు అమెరికా ప్రభుత్వం స్తంభించింది. అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘ షట్ డౌన్. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించాలన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అప్పుడు షట్ డౌన్ అయింది. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు విధులకు దూరమయ్యారు. 2013లో ఒబామా హయాంలో హెల్త్ కేర్ బిల్లుపై సంక్షోభం తలెత్తింది. దీంతో 16 రోజుల పాటు షట్ డౌన్ అయింది. 1995-96 మధ్య క్లింటన్ హయాంలో నిధుల దుర్వినియోగంపై 21 రోజుల పాటు ప్రభుత్వం స్తంభించింది. ఇలా అనేక సందర్భాల్లో అమెరికా షట్ డౌన్ బారిన పడుతుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, అధికార పార్టీకి కాంగ్రెస్లో సంపూర్ణ మెజారిటీ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. ట్రంప్ విధానాలే ఇప్పుడు అమెరికా షట్ డౌన్లోకి వెళ్ళడానికి కారణం. తన మొండి వైఖరి వల్ల ఆయన అమెరికాను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ ఉద్యోగులను గణనీయంగా తగ్గించడం ద్వారా ఖర్చులను మేనేజ్ చేయాలనేది ట్రంప్ ఆలోచన. అయితే డెమోక్రాట్లు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కూడా మెత్తబడట్లేదు. దీంతో సంక్షోభం తలెత్తింది. షట్ డౌన్ వస్తుందని ట్రంప్ ముందే పసిగట్టారు. అయితే ఇందుకు కారణం డెమోక్రాట్లే అని ట్రంప్ ఎదురుదాడి చేస్తున్నారు. షట్ డౌన్ వల్ల చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసివేయాల్సి ఉంటుందని, ఇందుకు డెమోక్రాట్లే బాధ్యత వహించాలని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. డెమోక్రాట్లను ఎగతాళి చేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక AI జనరేటెడ్ వీడియోను విడుదల చేశారు.
ట్రంప్ నియంతృత్వ వైఖరి వల్లే అమెరికా షట్డౌన్లోకి వెళ్ళింది. ట్రంప్ మెత్తబడితే తప్ప ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితే కనిపించట్లేదు. అయితే ట్రంప్ మాత్రం వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఈ సంక్షోభం నుంచి అమెరికా ఎలా గట్టెక్కుతుందనేది ఆసక్తి రేపుతుంది. మరి అమెరికా సంక్షోభంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.